బావా, నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నీ రాలేదు, నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంధ్య. ఆగు, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపరించావు. బ్రతికి చెడ్డదానివి కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి, ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తుంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది. ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిదేదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంఖ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించావు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనస్సుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా. బాబు, సంజ సంజ సంజ, నువ్వు అదృష్టవంతురాలమ్మా. విన్నావా మాధవ్ ఏమన్నాడు? విన్నాను. అత్తయ్య, ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. సంజ, అవును. ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చిదిగిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య, ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. అవునత్తయ్యా, అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాళరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. సంజ, అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అయ్యో రక్తం. బాబు, పాత డాక్టర్ని పిలు. సంజ, ఎంత పనిచేశావు. నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంజనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేనంతా సరి చేస్తాగా. నాన్న, నేను చచ్చినా మాధుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నీ బోర్డు సలహా ఏమక్కర్లేదు, నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న, నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బ్రతకొచ్చు. బాబు, మంతాకు. నాకొద్దు. అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోలే. మంతాకు. పడుకో, కళ్ళు మూసుకుని నేను. నువ్వు వెళ్ళిపోతావు. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. నీ రక్తమే నీ కాళ్లకు బంధమై
నిన్ను అమ్మ అని పిలిచింది నీ బాధ. నువ్వే వాడి కన్న తల్లి కనుకనే ఆ కమ్మని పిలుపుకు కట్టుబడి. ఎవరికి మనసిందని దానను ఏ మమతకు నోచుకోని బీడును ఎవరికి మనసివ్వని దానను ఏ మమతకు నోచుకోని బీడును మోడులా ఈ బ్రతుకును మోసాను మోడులా ఈ బ్రతుకును మోసాను నీ ముద్దు మోము చూచి మరల మొలకెత్తాను అమ్మా అమ్మా నీ పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు ఏ తల్లి కన్న బాబువో నా కాళ్ళకు బంధం అయినావు. కనీసం బాబైనా నిన్ను ప్రేమతో కట్టేశా. మోడైన నీ జీవితం మొలకెత్తి. అదే నాకు కావలసింది. మీ బంధం పెరగాలి, మీరు సుఖంగా ఉండాలి. నేను మీకు అడ్డు కాకూడదు. అందుకే విదేశాలకు వెళ్తున్నా. కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు కడుపు తీపి తీరని తల్లిని నేను కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు కడుపు తీపి తీరని తల్లిని నేను కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో ఒకరి కొరతని ఇంకొకరు తీర్చుకునేటందుకో అమ్మా అమ్మా నీ పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు ఏ తల్లి కన్న బాబువో నా కాళ్ళకు బంధం అయినావు అమ్మా అమ్మా నీ పిలిచావు. ఈనాటి నుంచి నువ్వు బాబుకి తల్లివే కాదు, ఈ ఇంటికి ఇల్లాలి. బాధ్యతంతా నీది. సంధ్య, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చిపో. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు. తన తండ్రి ఇలాంటి వాడని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. I am very sorry, your chance number 22, the chance of false remote. I don't think we can help you. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ క్యాన్సిలేషన్? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. హలో మాధవ్. హలో సుందరం, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును, మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention, please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this flight Announcement. are requested Okay. to proceed to the మాధవ్, మాధవ్. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ అత్తయ్య. ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవి. ఇప్పుడు ఎందుకు మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు.
కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అన్యాయం? అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటండి? మాధవ్ ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులందరూ చచ్చిపోయింది. ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నావు? నేను నీకే అన్యాయం చేశావు? నీకు తెలీదు ఏం చేశావో? నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవను మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండానే బిడ్డను కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసేవు. పెట్టిన సంతకం ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతి